దేవుడు ఒకరి పక్షం వహిస్తే శాపాలు పెడదాము, దుర్మార్గాలు చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా దీవించి మేలు చేసే పోతారు. దేవుడు తోడై ఉన్నవానికి కీడు చేసేమో గోడెవడు లేడు. హలో, దేవుడు ఎవనికి తోడై ఉన్నాడో వానికి ఒరిజినల్గా కీడు చేసేమో గోడెవడు లేడు. కీడు చేశానని ఎవడన్నా సంకలు ఎగరేసినా తిరిగి చూస్తే వాడు పూర్తిగా మేలే చేసి ఉంటాడు. ఏలయనగా దేవుడు వానికి తోడై ఉన్నాడు. తండ్రి సెలవు లేక ఒక్కటి కూడా ఎవడు, సెలవు అయితేనే నువ్వు 100 సార్లు దువ్వినా సరే సెలవు కాకుండా ఒకటి కూడా కదలదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి అరణ్య యాత్రలో ఉండి వాగ్దత్త దేశమైన కనానుకు ప్రయాణం చేస్తున్న దినములవి. ఆయా ప్రాంతాలు దాటుకుంటూ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసుకొని అందులో నుంచి బయటకు వచ్చి దేవుడు వారికి తోడై ఉండి పగలు మేఘస్తంభముగా ఉండి నీడనిచ్చాడు, రాత్రి అగ్నిస్తంభమై వెలుగునిచ్చాడు. లోకమంతటికి చీకటి, కానీ ఇశ్రాయేలుకు మాత్రం చీకటి కూడా వెలుగే, పగలే. ఇశ్రాయేలుకు రాత్రి లేదు, రాత్రి కూడా పగలుగానే అయిపోయింది ఇశ్రాయేలుకు దేవుడు, ఎందుకంటే వారికి తోడై ఉన్నాడు గనుక. పగలు ఎండ లేదు, మేఘం అడ్డుపడేది. వాళ్ళు నడుస్తున్న వాళ్ళు ఉన్న ప్రాంతం అంతా మేఘం కమ్మేసి చల్లని నీడ, రాత్రి వేళ వెలుగు, చక్కగా వాళ్ళ ప్రయాణం సాగుతుంది. సముద్రాలు పాయలై దారులు ఇస్తున్నాయి, బండలు నీళ్లు ఇస్తున్నాయి, ఆకాశం ఆహారాన్ని కురిపిస్తుంది. ఏం జరుగుతుందో చెప్పండి? సముద్రాలు పాయలై దారిస్తున్నాయి, బండలు నీళ్లు ఇస్తున్నాయి, ఆకాశం ఆహారాన్ని కురిపిస్తుంది. పూరేడు పక్షులు వాటంతట అవి ఎగురొచ్చి వాళ్ళకి అందుబాటులోకి వచ్చి మమ్మల్ని కోసుకు తినండి అని ఫ్రీగా చికెన్ అయిపోతున్నాయి, ఫ్రై అయిపోతున్నాయి. ఎంతో అద్భుతమైనటువంటి నడకలో, నడిపింపులో ముందు వెనకల దేవుడు తానే ఉండి మోషే నాయకత్వంలో అద్భుతంగా నడిపిస్తున్న దినములవి. అలాంటి అద్భుతమైన దినములలో 450 సంవత్సరాలు, ఇంచుమించు 430 నుండి 450 ఏళ్ల బానిసత్వం నుండి విడుదల పొంది ఆ లైవ్ రూమ్లో దైవజనులైన అబ్రహాం గారు కూర్చొని అక్కడ వాక్యాన్ని వీక్షిస్తున్నారు. వారు ఫారం కోడిగాని తయారైనట్టు తయారయ్యాడు వాడు. వాడిని కాస్త మోసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టండి. వాడు ఇప్పుడే ఇట తయారయ్యాడు, ఇంకా సేవ ఏం చేస్తాడు? దైవజనులైన అబ్రహాం గారు, దయచేసి రండి సార్, లోపలికి రండి, ఇక్కడ రండి, మందిరంలోకి రండి సార్. చల్లగా ఉండేసరికి ప్రతి ఒక్కళ్ళు ఫారం కోడ్లాగా అందులో చేరారు. ఏసీ లైవ్ రూమ్లో సరే వాడు వస్తాడులే, మీరు చూద్దరు కానీ తర్వాత మీరు ఇప్పుడు నేనేం చెబుతున్నాను. వాడంటే మా మేనత్త కొడుకులేండి, బామ్మర్దిలేండి, అందుకని వాడన్నానా. అబ్బాయి ఎక్కడాగాని చెప్పండి, అంత ప్రశాంతంగా సాగిపోతున్నారు. అలా సాగిపోతున్నటువంటి వేళ మోయాబు ప్రాంతం మీదకి వెళ్లాల్సి వచ్చింది. మోషే నాయకత్వంలో దేవుడే సహకారుడై ఉండి అద్భుతంగా నడిపిస్తున్న ఆ వేళలో వీళ్ళకి కొంచెం నొప్పి తగిలినా సరే సణుగుడు, గొణుగుడు, మోషే మీద రాళ్ళెత్తుడు, దేవుడు అడ్డుపడుడు, వాళ్ళ ఆకలి తీర్చుడు, దప్పి తీర్చుడు, వాళ్ళని కాపాడుడు మొదలైన ప్రక్రియలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాగ మొత్తం మీద వాళ్ళకేమో అన్ని విషయాల్లో సౌకర్యం, మోషేకేమో 30 చెరువులు నీళ్లు తాగిన అనుభవం, ఈ గుంపును మొయ్యలేక ఈ బాధల్లో నడుస్తుంది బండి. మొత్తం మీద దేవుడే తోడుగా ఉన్నాడు. మీరు అటు కూడా చూస్తున్నట్టున్నారు, ఆ తలుపుకెళ్ళి వాడు వస్తాడేమో అని. ఇంతకెవరు ఆ సుందర పురుషుడు అనేగా? ఆ 6 అడుగుల ఆజానుభావం నేను తర్వాత చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అబ్బాయి డోర్ వేయడం వీళ్ళు ఇలుసు పట్టుంది, ఆయన వస్తాడేమో అని. వాడు ఇటు రాడు, పొరపాటును కొట్టాడు, మీరు చూస్తారని వాడు మీ వెనక వచ్చి కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. వచ్చాడా? ఎవరున్నాడు? ఆ పక్క నుంచి వస్తున్నాడా? సైలెంట్గా వచ్చి సేవకుల్లో చేరతాడు. సరే సరే వాడిని రమ్మని రా, చూస్తాను, నేను కూడా పాయాపా. 6 అడుగులు ఆ జానుబావుడు పాయా చల్ల కూర్చున్నాడు. పోయి బిడ్డ చల్లదనం అవాయ్, ఇక 2 ముక్కల్లో ముగిస్తాను, లాభం లేదు.
బాగా వినండి. మోయాబు ప్రాంతం మీదకి వెళ్ళాల్సి వచ్చిందయ్యా. అక్కడికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది ఎదురైంది. ఏం ఎదురైందంటే, ఈ బాలాకు రాజు అనేవాడు యుక్తిపరుడు, వాడు చాలా తెలివిగలవాడు. వాడు ఈ జనాన్ని చూస్తే ఇంత లక్షల మంది ఉన్నారు, వీళ్ళందరినీ ఒక్కసారి దెబ్బ కొట్టాలంటే కష్టం అవుతుంది, కాబట్టి యుక్తితో నేనేం చేయగలనని ఆలోచించాడండి. యుక్తితో నేనేం చేయగలను అని ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి కత్తి వాడితే వీళ్ళు చావరు, ఆ మోయాబు రాజ్యం మొత్తాన్ని నాశనం చేసిపోతారు, కాబట్టి కత్తి కాదు యుక్తి వాడాలి, సింపుల్గా అయిపోవాలి, వీళ్ళు మొత్తం నాశనం కావాలి అని ఈరోజు కొంతమంది స్కెచ్లు గీసి దేవుని పిల్లలకి నష్టాన్ని కలుగు చేయడానికి కుట్ర పన్నినట్టు వాడు ఆ బాలాక్ అనేవాడు ఏ ఆకు, బాల ఆకు, బాలాకు అనేవాడు ఆలోచన చేశాడు. బిలాము అనే ప్రవక్త ఒకడు ఉన్నాడు, సోదె చెప్పేవాడు. ఈ జనం మీదకి ఇలాగున నేను కానీ యుద్ధానికి వెళ్ళానంటే నన్ను జావ కొడతారు, నా జనాన్ని మొత్తాన్ని హతం చేస్తారు, అమ్మో ఇల్లు నేల ఈనిందా అన్నట్టున్నారు ఈ గుంపు, కాబట్టి ఈ గుంపు మీద కత్తెత్తుకొని పోయానంటే నన్ను ఖైమా కొడతారు, కాబట్టి కత్తెత్తుకొని పోకూడదు, అలాగని సమాధానంగా కూడా దాటిపోనీయకూడదు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నీ మీద ఏ విధమైన దాడి మేము చెయ్యం, నీ ఆహార వస్తువుల్లో ఏది మేము ముట్టం, నీ రాజ్యం మీదుగా దాటిపోతామయ్యా అని రిక్వెస్ట్ చేశారు. పోనిస్తే పోయేది, వాడు అట్లా పోవటానికి వీల్లేదు, అలాగని యుద్ధం చేయటానికి వీల్లేదు, ఏం చేయాలని ఒక స్కెచ్ గీసి, ఈ డబ్బులకు సోది చెప్పేవాడు ఒకడు ఉన్నాడు బిలాము అని. సోది చెప్పేవాడే కానీ కాస్త భక్తి కలిగినోడు, భక్తి కాస్త విధేయత వినమ్రత కాస్త నమ్మకత్వం ఉన్నోడికి దేవుడు కనెక్ట్ అవుతాడు. ఆయన దగ్గర అదొకటి ఉంది. వాడు అన్యుడా లేకపోతే ఇశ్రాయేలీయుడా అన్నది కాదు, యేసుక్రీస్తు కొందరికే ప్రభువా అందరికీ ప్రభువా, అది ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కేయడం. ఈ బిలాం అనేవాడు కాస్త డబ్బు పిచ్చోడే కానీ భక్తి పరుడు. ఎంత భక్తి అంటే దేవుడే రోజు వచ్చి అతనితో మాట్లాడి వెళ్ళేవాడు, ఆ అన్యుడితో. ఈ బిలాము అన్యుడు, వాడితో మాట్లాడి వెళ్ళేవాడు. అంత సాహచర్యం ఉండింది వానికి దేవునితో. అది కూడా ఎలా, దర్శనంలో డైరెక్ట్గా మనిషిలాగే వచ్చి కూర్చుంటాడు బిలాంతో. అంత సాన్నిహిత్యం ఏర్పడింది బిలాంకి. అలాంటి వాడు ఒకడు ఉన్నాడని బాలాకుకు తెలిసింది. అబ్బాయ్, శక్తి జాలని దగ్గర యుక్తి వాడాలరా, యుక్తి కూడా జాలని దగ్గర భక్తి వాడాలరా అన్నది ఈ తెలివి పారసీక దేశం నుండి భారతావనికి వలస వచ్చిన ఒక జాతికి తెలుసు. ఇప్పుడు ప్రజెంటు ప్రభుత్వాన్ని వెలగబెడుతున్నటువంటి వాళ్ళకు కూడా తెలుసు, కేంద్రంలో ఉండి వెళ్తున్న వాళ్ళకు కూడా తెలుసు ఈ స్ట్రాటజీ. శక్తి లేకపోతే యుక్తి కావాలి, యుక్తి లేకపోతే భక్తిని అడ్డం పెట్టి కొట్టాలని మతాన్ని అడ్డం పెట్టుకొని దాదాపు చాలా సంవత్సరాలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, భక్తిని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం అనేది ఇప్పుడు మన ఇండియాలో ప్రజెంట్ మనల్ని వెళ్తున్నటువంటి వ్యక్తులలో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. మనకేం కన్ఫ్యూజ్గా కూడా కాదు, బాగా తేటగా అర్థమైంది. ఇదే టైపు వాడు బాలాక్ గాడి దగ్గర ఉంది, ఈ టైప్ ఆఫ్ సైకాలజీ. శక్తితో పోదామా, వీళ్ళని కొట్టలేము, యుక్తి వేద్దామా, యుక్తి కూడా ఏ యుక్తి అర్థం కావట్లేదురా, కాబట్టి శక్తి కాదు యుక్తి కాదు, ఇక భక్తే, భక్తుడిని దేవులాడండి రా అన్నాడు. ఉన్నాడండి పవర్ఫుల్ తంగుడు ఒకడు ఉన్నాడు, పవర్ఫుల్ తంగు. ఎవరంటే బిలాము. పట్టండ్రా వాడిని, ఎంత డబ్బైనా పర్వాలేదు. అతడు వచ్చి ఒక శాపం పలికితే చాలరా, ఎంత ఫీజు అయినా పర్వాలా. ఏంది, అతడు వచ్చి ఈ ప్రజలందరూ కూడా నాశనమగుదురు గాక అని ఒక శాపం పలికితే చాలయ్యా, ఫీజు ఎంతైనా పర్వాలా. వాస్తవంగా ఆశీర్వాదాలకి ఫీజులు ఇస్తారు,
ఆశీర్వాదాలు కానుకిస్తారు. బిలాము రివర్స్ అన్నమాట. బిలాం శాపం పెడితే బాలాకు ఫీజు ఇస్తాడు అన్నమాట. అది విషయం. రావాలి బాబు రావాలి, శాపాలకి డబ్బులకి శాపాలు బాబు, డబ్బులకి శాపాలు అన్నట్టు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఫ్రెష్ శాపాలండి, వేడి వేడి శాపాలు అన్నట్టు. వాడు రెడీ అయ్యాడు అక్కడ. ఎవరు? బాలాక్ అనేవాడు. ఎవరి కోసం? బిలాం అనేవాడి కోసం. ఏం చేయాలంట? వచ్చి కత్తొద్దు, ఈటొద్దు, బరిసొద్దు, బాణం వద్దు, జస్ట్ ఆ నోరు తెరిచి ఈ ప్రజలందరూ తెగులు చేత చత్తురుగాక, వీళ్ళందరికీ తెగులు వచ్చి పోదురుగాక, వీళ్ళు నాశనం అవుదురుగాక అంటే చాలు. ఎందుకనగా యెహోవా వానికి తోడై ఉండి అతడు పలుకున్నదంతయు ఆయన నెరవేర్చుచుండెను గనుక అతడు పలికినది జరుగునని తలంచి బాలాకు రాజు తన అనుచరులను బిలాము వద్దకు పంపాడు. బిలాం దగ్గరికి పోయినాక ఈ సంగతి చెప్పారయ్యా, ఎక్కడిదో గుంపు వచ్చింది, ఇజ్రాయేలు జనం అంట. ఆ యాకోబు అనేవాడి పిల్లలంట అంత పెద్ద గుంపు అయ్యారు. వాళ్ళందరూ ఎట్లున్నారు అనుకున్నావు? సముద్రపు ఇసుక రేణువుల వలె ఉన్నారు. మా రాజ్యం వెలపటున్నారు, మా రాజ్యం మీదుగా దాటిపోబోతున్నారు. వాళ్ళు మా రాజ్యం మీదుగా దాటిపోతే మిడతలు పడ్డ పంట చేరులాగా అయిపోతుంది మా మోయాబు సామ్రాజ్యం. కాబట్టి తమరు వచ్చి, అయ్యగారు బిలాం గారు, తమరి బంగారు నోటితో ఆ మందంతా నాశనం అయ్యేటట్టు 4 శాపాలు పలికితే చాలయ్య గారు, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తామన్నారు మా రాజుగారు అన్నాడు. అబ్బో ఇదేం ఆఫర్ రా, ఎక్కడన్నా దీవెనలకి కానుక ఉంటుంది, శాపాలకు కానుకేంది, ఇదే బంపర్ ఆఫర్ లాగా ఉందని ఈ రాత్రికి ఇక్కడ ఉండు, యెహోవా నా యొద్దకు వచ్చినప్పుడు ఆయన అడిగి తెలియజేయుతున్నాడు. బాగుంది అంతవరకు బిడ్డ, మంచిగానే ఆలోచించాడు. ఆ రాత్రి వాళ్ళు అక్కడ బస చేశారు. రాత్రి వేళ దేవుడు వచ్చాడు. వస్తానే అడిగాడు, ఎవరా మనుషులు అన్నాడు. మీరు లోపలికి రండి ప్రభు. వస్తున్నా. ఎవరు వాళ్ళు? కొత్త ముఖాల్లాగా ఉన్నాయి. ఎవరు? బిలాం అన్నాడు. మోయాబు రాజు అనుచరులండి. ఎక్కడిదో ఇశ్రాయేలు ప్రజలంట ఐగుప్తు నుంచి కనానుకి వెళ్తున్నారంట. ఆ ప్రజలు సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారంగా ఉన్నారంట. వాళ్ళ దెబ్బకి మోయాబు రాజుకు భయం పట్టుకుంది. అందుకని వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని గెలవలేక శాపం పెట్టమని నాకు కబురు పెట్టాడండి, తమరు వెళ్ళమంటే వెళ్తాను అన్నాడు. కొంతమంది ఇంతే అడుగుతారు దేవుణ్ణి, దేవా నీ చిత్తం ఏందో చెప్పు, నీ చిత్తం ఏందో చెప్పు, నీ చిత్తం ఏందో చెప్పు అని. తీరా చిత్తం చెప్పినాక అది చేయరు. ఇట్లాంటి సోదరులు అడగటం ఎందుకో ఏమో నాకు అర్థం కాదు. మిమ్మల్ని కాదు, అడిగిన వాళ్ళని చెబుతున్నాను నేను. స్తోత్రం చెప్పండి, 2 చేతులు చెప్పండి. దేవుణ్ణి అడిగినప్పుడు చిత్తం చేసే దమ్ముంటేనే అడగాలి, లేకపోతే అడగొద్దు. నీ మీద ఆనుకొని వెళ్తున్నా ప్రభా అని వెళ్ళిపో. ఇక గుంటో బండో మెరకో ఏదొస్తే అది అడిగితే చిత్తం చేసే దమ్ముంటేనే అడగాల, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. ఓకేనా? కొంతమంది విచిత్రంగా అడుగుతారు. ఒక బ్రదర్ సేవకి వెళ్ళటానికి 4 రోడ్ల కూడల్లో ఉండి నాణ్యం పైకేస్తున్నాడంట. ప్రభువా నువ్వు కోరుకున్న మార్గం ఏదో చెప్పు, నన్ను ఎందులో పొమ్మంటావో చెప్పు, అందులో నాణ్యం పడేటట్టు చేయి ప్రభువా అని పైకేసాడంట. అది పోయి ఒక రోడ్లో పడింది. ఇతంతా పక్కన కొంతమంది చూస్తున్నారు. ఒకడు అడిగాడు, ఇప్పుడు కాదు తర్వాత. సరే కింద పడింది, ఇంకా రోడ్డు పోయి చూపించింది, వాడు పోవాలిగా. మళ్ళీ తీసుకొని పైకి వేసాడు. అట్లా 3 సార్లు వేసాడు. చూసేవాడు అడిగాడు, నువ్వు దేవుడి చిత్తం అడిగావు కదా, ఒకసారి నాణ్యం పడ్డప్పుడు మరి అటు వెళ్ళాలి కదా, మళ్ళీ వేస్తున్నావు ఏంటంటే, నాణ్యం పడిందిలే కానీ నేను అనుకున్న రోడ్డు పడలేదు, అది పడిందా కేస్తాను అన్నాడంట. ఏమయ్యా అంతేనా పద్ధతి? ఒకసారి దేవుని చిత్తం ఇదని నీకు స్పష్టపరచబడిన తర్వాత మళ్ళా ఇక దాని గురించి మళ్ళీ వేరే ఆలోచనలో బిలాము అనేవాడికి చెప్పాడు దేవుడు ఏమనంటే, బిడ్డా నాకు నువ్వెంతో నీకంటే ఎక్కువరా వాళ్ళు. నా స్నేహితుడైన అబ్రహాము సంతతి, నేను దీవించిన ఇస్సాకు సంతతి, నేను ప్రేమించిన యాకోబు సంతతి. నా స్నేహితుడైన అబ్రహాము సంతతి, నేను దీవించిన ఇస్సాకు సంతతి, నేను ప్రేమించిన యాకోబు సంతతి వాళ్ళు నేను ఆశీర్వదించి వాగ్దానం చేశాను. వాగ్దత్త ప్రజలు, నిబంధన జనులు, వాళ్ళని శపించకూడదు నాయన, అది నీకే ప్రతికూలము, శపించకూడదు నాయన, వారు ఆశీర్వదించబడిన వారు అని చెప్పాడు బంగారు తండ్రి మయ్య.
చెప్పాడు. తెల్లవారు లేవగానే ఈ బిలాము వచ్చి అంటాడు ఆ అనుచరులతో, బాయ్ లేండి, బాలాకు తన ఇంటెడు బంగారము నాకు ఇచ్చినను, యెహోవా సెలవు లేక నేను ఒక అడుగు కూడా కదలను. బాలాకు తన ఇంటెడు బంగారం నాకు ఇచ్చినా సరే నేను ఈ పని చెయ్యనని రానని చెప్పండి అన్నాడు. సరే వెళ్ళారు. ఆడు అనుకున్నాడు బాలాకు, రాయుడు సరే అని ఇంకా పెద్ద అధికారం కలిగిన వాళ్ళని కొంతమందిని తీసుకొని వాళ్ళకి ఇంకా స్వదేశం ఇంకా ఎక్కువ చాలా డబ్బు ఇచ్చి పెద్ద అధికారుల్ని అండ్ ఎక్కువ సొమ్ముని ఇచ్చి పంపించాడు. ఎక్కడికి? బిలాం దగ్గరికి పంపించాడు. మళ్ళీ పంపించినప్పుడు వీడేమనాలా, ఈ శత్రుడు ఏమనాలా? అరే ఒకసారి చెబితే మీకు మైండ్ పనిచేయట్లేదా? నా దేవుడు అవునని కాదని వాడై ఉండలేదురా, ఆయన అవునంటే అవును కాదంటే కాదు. మళ్ళీగా ఆయన మాట తప్పేది ఏమి ఉండదు, ఆయన నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. కాబట్టి మీరు 100 సార్లు వచ్చినా సరే ఒకటే స్టేట్మెంట్, నేను రాను ఓ అనాలి. అనలా మనవాడు. ఎందుకంటే రెండోసారి ఇంకా ఎక్కువ సొమ్ము చూపించేసరికి నోరు ఊరింది. అంతే కదా, వచ్చిన వాళ్ళు ఫలానా అధికారం కలిగిన వాళ్ళు మేమన్నారు, ఎక్కువ సొమ్ము చూపించారు. ఇంకొక మాట అన్నారు, అయ్యా బిలాం గారు చిన్న మాట అండి, తమరు ఈ ఒక్క సాయం చేస్తే ఇంతని చెప్పట్లేదు, తమరు కోరినంత. అంతకు ముందు వాళ్ళు ఎంతో చెప్పారు కదా, అసలు ఇక వద్దండి, ఇంత అంతనొద్దు, తమరు రాజ్యంలో కోరుకున్నది ఏదైనా సరే సార్ మీ ఇష్టం, పేరుకే రాజుగానే ఇక మొత్తం తమదే, మీ ఇష్టం చెప్పమన్నాడండి బాలాక్ గారు. అప్పుడు పుట్టింది పెద్దోళ్ళు అన్నట్టు ఇపర బుద్ధి, డబ్బు 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 బుద్ధి పుట్టి, ఈ రాత్రి ఇక్కడ నేను నిలిచి ఉండు, రాత్రి వేళ వచ్చును ఏమి చెప్పును అది మీకు చెప్పేదా అన్నాడు. మళ్ళా వచ్చాడు నైట్ పెద్ద ఆయన, ఏం బిలా ఏం సంగతి అనుకుంటా వచ్చారు. మళ్ళీ కనపడ్డారు, మళ్ళీ వేరే ఫేస్లు కనపడ్డాయి. ఎవరు వీరు అన్నాడు, అనుకుంటా లోపలికి వచ్చాడు. రండి ప్రభు మీరు లోపలికి రండి. వస్తున్నా, ఎవరు వీళ్ళు? వాళ్ళ బాలాకు రాజు అనుచరులు, ఇంకా పెద్ద అధికారులు ప్రభు. ఎందుకు వచ్చారు? అదే ఆ ప్రజలు బాగా ఇబ్బంది పెడుతున్నారట, వాళ్ళని శపించమని మళ్ళా వచ్చారు. వాళ్ళ ముఖాలు చూస్తూ వాళ్ళు బ్రతిమాలుతుంటే నేనేమో కాదనలేకపోతున్నాను. అయినా ప్రభు తమరి చిత్తం, తమరు వెళ్ళమంటే వెళ్తారు, లేకపోతే లేదంటే. అని ఇప్పుడు దేవుడు ఎట్ట చూసుంటాడు? దేవుడు అమాయకంగా చూసుంటాడా, క్రీగంట చూసుంటాడా? క్రీగంట అంటే ఏంటి? ఈ డైలాగ్ వాడగానే అట్లా క్రీగంట చూశాడు దేవుడు. చూసి చిద్విలాసంగా నవ్వి, బిలాము వెళ్తావా నాయన అన్నాడు. అయ్యో తమరు సెలవు లేకుండా నేను ఎప్పుడన్నా ఏదన్నా చేశానా ప్రభు? పొరపాటును కూడా తమరు సెలవేయండి, ఇస్తేనే కదులుతా, లేకపోతే అసలు అబ్బే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా నాకు లక్ష్యం, అంత సీన్ లేదులే కానీ పోనాయనా అన్నాడు. పోనాయనా పో. ఫస్ట్ ఏమో నేను ఆశీర్వదించిన వాళ్ళను నువ్వు శపించకూడదు, అది నెరవేరదని చెప్పాడు కదా. తర్వాత వీడికి సిగ్గుండాలిగా, దేవుడు నేను ఆశీర్వదించిన వాళ్ళు అన్న తర్వాత ఆశీర్వదించిన వాళ్ళ జోలికి పోకూడదనే సిగ్గుడికి ఉండాలిగా. నేను మళ్ళీ అడిగాడు, మళ్ళీ అడిగితే పొమ్మన్నాడు, మళ్ళీ అటు చెప్పలా, కావాలంటే చదవండి. సరే పోనాయనా అన్నాడు. పో అయినను నేను నీ నోట ఉంచిన మాటలే బయటకు వస్తాయి, పొమ్మన్నాడు. ఇక ఏమి సంబరం అంటే బిలాముకి అసలు, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము అని మనం పాడుకున్నాడు వాడు కూడా. పాడుకొని వాళ్ళతో కలిసి, అబ్బాయి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, వచ్చేస్తాను పోండే అని పంపించాడు. ఇక వాళ్ళు పోయి శుభవార్త చెప్పారు, సార్ డబ్బు పనిచేసింది సార్, అధికారం పనిచేసింది సార్, వస్తున్నాడు సార్.
మంచి శుభవార్త తెచ్చారా అని బాలాకు కూడా పండగ చేసుకున్నాడు. మనోడు బయలుదేరాడు. అప్పట్లో వాహనాలు గాడిదలేగా, కంచెర గాడిదని ఎత్తుంటాయి కాస్త. మన గాడిదలాగా పొట్టి కాదు, కొంచెం కంచెర గాడిద అంటే కాస్త గుర్రం అంత దాకా, చిన్న పొట్టి గుర్రం అంతా ఉంటుంది, దాదాపు గుర్రం అంత హైట్ ఉంటుంది కాస్త. అది దొరకలా ఈ మధ్యలో, ఎక్కడ దొరికితే అది కూడా తెచ్చి పెట్టేవాడు. ఎప్పుడన్నా చూసి కాస్త దగ్గరికి పోయి ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు ఒక తను తినేవాడు. దేవునికి స్తోత్రం. ఆ సైట్ ఉంటాయి అన్నమాట. ఎక్కాడు బిడ్డ, బయలుదేరాడు. కొంచెం దూరం పోయిన తర్వాత తన దగ్గరికి వచ్చిన ఒక ఆయన ఏం పొమ్మన్నాడుగా. ఎవరు ఆయన పేరు? యెహోవా. అయితే కొంచెం దూరం పోయిన తర్వాత ద్రాక్ష తోటల మధ్యలోకి పోయిన తర్వాత, ద్రాక్ష తోటలో గోడలు కట్టేవాళ్ళు అప్పట్లో. ఆ రెండు తోటల మధ్యలో, ద్రాక్ష తోట దారి మధ్యలో గోడలోని ఆ ప్రక్క ఈ పక్క ఇరుకు సందులు, అందులో గుండా గాడిద వెళ్తుంది. ఆ ఎదురుగా యెహోవా దూత ఉన్నాడు. యెహోవా దూత ఎట్లున్నాడు? ఖడ్గం చేత పట్టుకొని ఉన్నాడు. ఆయన ఎవరు అనుకున్నారు? యేసయ్య. ఎందుకంటే నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో నీకు తోడై ఉండి త్రోవలో నిన్ను కాపాడి నేను నీకు చెప్పిన చోటికి రప్పించుటకు నీకు ఒక దూతను ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని మౌనముగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు. ఎందుకంటే నా నామము ఆయనకుందని యెహోవా చెప్పాడు. చెప్పినోడు యెహోవా ఏమని చెప్పాడు? త్రోవలో నిన్ను కాపాడి నేను నీకు చెప్పిన చోటికి రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆ దూత పేరు కూడా నా పేరే అని చెప్పాడు. చదవండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతున్నాడు. అక్క తొందరగా వినండి, ఇక ముగిస్తున్నా. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకు ఉన్నది. అద్దుగో ఆ మాట అండర్లైన్ చేయండి. నా నామము ఆయనకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎవరండి మాట్లాడిన ఆయన? ఎవరు? అందరూ చెప్పండి, నోరు తెరిసి. యెహోవా. అక్కడ వచ్చింది, అక్కడ ఉన్న ఆయన వాళ్ళ తోడుగా ఉన్న దూత పేరేంటి? యేసయ్య. యెహోవా. యెహోవా అంటే మాట చెప్తున్నవాడు ఒక యెహోవా. ఆయన ఎవరిని గూర్చి చెప్తున్నాడో అతడు కూడా యెహోవా. ఇక్కడ బిలాము నువ్వు పో అన్నవాడు ఒక యెహోవా. ఎక్కడికి రా నువ్వు వచ్చేది, నీ తాట తీస్తానని కత్తి తీసుకున్నాడు ఒక యెహోవా. అది విషయం. అర్థమైందా? లేకపోతే ఇక్కడ మాట్లాడి పొమ్మన్నాడు మళ్ళీ ఆయనే అడ్డు తగలటం ఏంటి? ఇక్కడ పొమ్మన్నవాడు ఒకడు, అక్కడ అడ్డు తగిలిన వాడు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు కాపరి. ఆ ప్రజలకు ఎవరైతే భద్రతగా ఉన్నాడో, ఎవరికి నియమించబడ్డాడో ఆ దూత. అదే యాకోబు అంటాడు, సమస్త శ్రమలలో నుండి నాకు తోడై ఉండి నన్ను కాపాడిన దూత. ఎవరా దూత? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అడ్డుపడ్డాడు. అడ్డుపడి 2 మార్లు కత్తి విసిరాడు. గాడిద తప్పించింది. ఒకసారి అటూరికింది, ఒకసారి ఇటూరికింది. పాపం ఈ తప్పించే నేపథ్యంలో, అటు ఇటు ఉరికిన నేపథ్యంలో మనోడి కాలు ద్రాక్ష తోట గోడ ఉందిగా, ఆ గోడకి ఈ గాడిదకి మధ్య కాలు ఉంటుందిగా, 2 కాళ్ళు ఎట్టేసి కూర్చుంటాడుగా, అటు ఒకటి ఇటు ఒకటి. అది తీసుకెళ్ళి, మరి గాడిద గట్టిగా ఉంటుందిగా, అది తీసుకెళ్ళి ఆ దూత కత్తెత్తగానే భయపడి ఆ గోడకి ఒత్తుకుంది. అది భయపడి ఒత్తుకునేసరికి పాపం మధ్యలో మనోడు కాలు పడింది. కాలుబడి ఏ అంటున్నా సరే భయపడి ఏ అంటే నీ మాటిని ముందుకు పోతే ఎదురు దూతున్నాడు, సస్తావరా అని అలాగే వచ్చేసరికి పాపం బిడ్డకి బాధేసింది. బాధేసి గాడిద దిగి, ఏది ఎడ్డగాడిద, ఆ గాడిదని దిగి
బెత్తం తీసుకొని కొట్టడం మొదలు పెట్టాడు. బాతున్నాడు పట్టుకొని. పాపం దాని బాధ చెప్పుకోవాలిగా, అన్యాయంగా కొడుతున్నాడుగా, వాడినే కాపాడటానికి ట్రై చేసిందిగా. దేవునికి జాలి వచ్చి ఆ దరిద్రుడితో నువ్వన్నా మాట్లాడవే అని దాన్ని నోరు తెరిచాడు. గాడిదకి నోరు ఇచ్చాడు, ఎదురు నిలబడ్డాడు. ఎవరైనా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. చాలు ఆయన. దేవునికి స్తోత్రం. బెత్తం తీసుకొని బాతుంటే గాడిదకి నోరు తెరిచాడు. ఇక అప్పుడు నా 2-3 దెబ్బలు కొట్టనిచ్చి గాడిద అరిసింది. అంది, బుద్ధిలేనాడా అగో అంది, బుద్ధిలేనాడా అగో అంది. ఎక్కడ స్వరం వినపడుతుందని చుట్టూ చూశాడు. చుట్టూ చూసా నిద్రమోహమాడ, నేనే మాట్లాడుతుంది. నువ్వు నన్ను తెచ్చినప్పటి నుంచి నువ్వు ఎక్కుతూ వచ్చిన గాడిదను కానా? ఎప్పుడన్నా నీకు ఇలా చేశానా? నిద్రమోహమాడా, ఉసురు మొహమాడా, ఉడతలు పట్టేవాడా, చిడతలు కొట్టుకుంటా కూర్చుంటే సరిపోదురా, ఎదురెవరున్నారో చూసుకోవాలా. నీకు భజన చేయడం ఒకటే తెలుసు, 2 సార్లు వేయబాడు నిన్ను, తప్పించా దరిద్రుడా. నన్ను కొడుతున్నావు, సిగ్గు లేదంటారు నీకు? ఎన్ని తిట్టాలను మొత్తం తిట్టాడు పెట్టింది. ఎందుకు కొడుతున్నావు నన్ను అడిగింది ఫస్ట్. ఎందుకు కొడుతున్నావు అని. మరి నువ్వు నన్ను 2 సార్లు నువ్వు నా కాలు వచ్చేసావు. ఏంది నా కాలు ఏమైపోవాలనుకున్నావు? కాలు కాదురా, సత్తా అసలు మొత్తానికి. అది చూడరా ఎదురు ఎవరున్నారో. ఎప్పుడన్నా నీకు ఇలా చేశానా? ఇలా చేశానంటే నీకు మైండ్ పనిచేయొద్దా? చూస్తే ఉన్నాడు అక్కడ, అంత పెద్ద మనిషి, అంత పెద్ద విగ్రహం, పెద్ద శాలు, కత్తి పట్టుకుని రారా అని. గుండె జారిపోయింది, మోకాల్లోకి వచ్చింది. ఎక్కడుండే గుండె ఆడుకు గడగడగడగడలు ఆడిపోతా. ప్రభా, శాపం పెడతానికి వస్తున్నావే, నా ప్రజల్ని శపించడానికి వస్తున్నావే, రా, నా తండ్రి నీకు పర్మిషన్ ఇచ్చాడు కదా, రా. కానీ నేను ఒకడు ఉన్నా, నీ నోట ఏ మాటలైతే ఉంచుతాను అయ్యా వస్తాయి పా అంటే. ఆడుంది గుండె. అయ్యా నువ్వు, అయ్యా ఉదయా, ఏయ్ ఆడికి వెనక్కి పా, శాపం పెట్టాలా, నువ్వు ఎట్ట పెడతావు నేను చూస్తాపా. కాదయ్యా, అయ్యా అయ్యా నీతో పెట్టుకుంటే వెళ్తానయ్యా, ఏయ్ వెళ్తాలేపా, ముందుకు వెళ్ళాల్సిందే, నువ్వు నీ అంతు తేలుస్తావా. కత్తి తీసుకొని తరివాడు పా అని. పోతాడా? 7 బలిపీఠాలు కట్టమంటాడు ఆ బాలాగాడికి చెప్పి. 7 చోట్ల బలిపీఠాలు కడతాడు. మొదటి బలిపీఠం దగ్గరకు వచ్చి, విలాంగారు అదిగో జనం చూడండి, ఆ గుంపు చూడండి, ఆ గుంపు చూడండి, నేల ఈనిందా అన్నట్టున్నారు గుంపు, సముద్రం ఇసుక రేణువులాగున్నారు గుంపు, మొత్తం చావాలి, తెగులు వచ్చి చావాలి. అయ్యా నోరు తెరవండి అనండి. అయ్యా అయ్యా ఆ బంగారు నోటితో 4 ముక్కలు శాపాలు పలకండి అయ్యా, 4 ముక్కలు చాలయ్యా. అప్పుడు మనోడు ఎత్తుకున్నాడు, బాలాకు ఏమని శపించేది? యెహోవా శపించలేదే. ఏమని శపించేదిరా? యెహోవా శపించలేదే. యెహోవా బొత్తిగా వారిని ఆశీర్వదించున్నాడే. యెహోవా ఆశీర్వదించిన వారిని నేనెట్లా శపించి మనగలుగుతాను? అసలు శాపవాక్యం ఎలా నాకు వచ్చింది? అదుగో యాకోబు ఇసుక రేణువును చూడు, యాకోబు రేణువును చూడు, యాకోబు రేణువుని ఎవడు లెక్కింపగలడో? గురుపోతు వలే, పదమ సింహం వలే అతడు ఉన్నాడు చూడు. ఆ జనమునకు ఎదురు లేదు, ఆ జనముకు ఎదురు నిలిచి ఎవడు నిలవలేడు. వారు ఆశీర్వదించబడిన వారు ఇంకా వృద్ధి అవుతారు అని పొగిడి దీవించి దీవించి నీతిమంతుల మరణం వంటి మరణం నా కలుగునుగాక. 7 సార్లు. మొదటిసారి, అయ్యా బిలాంగ్ గారు మీరు వాళ్ళ కోసం వచ్చారా మా కోసం వచ్చారా సార్? బాలాకు నీ పక్షముననే వచ్చి తిని, మరి వచ్చిన ఎడల పూర్తిగా నీవు వారిని దీవించితివి,
ఏమని చెప్పేదిరా? శాపం పెడదామని నోరు తెరుస్తున్నారా? నాలుక ఇటు తిప్పాల్సింది అటు తిరుగుతుందిరా. ఆ శాపం కాస్త దీవెనగా మారి లోపల నుంచి బయటకు వచ్చేటప్పటికి తలంపుల్లో శాపం పుడుతుంది, నోట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి దీవెనగా మారుతుందిరా. మై క్యా కరూ, కుచ్ భీ నహీ కర్ సక్తా రే బాలాకు భయ్యా, కుచ్ భీ నహీ కర్ సక్తా. నేనేం చేయలేను రావు బాలాక. తలంపుల్లోనేమో తిడదాం, శాపం పెడదామని అనుకుంటున్నాను, నోట్లోంచి బయటకు వచ్చేటప్పటికి దీవెనగా మారుతాం. సరే సార్, ఇంకా ఉన్నాయి కదా సార్, అక్కడికి పోదాం సార్. సార్ అక్కడ శాపం పెట్టండి సార్ అని 7 బలిపీఠాల దగ్గరికి వెళ్ళి 7 పశువులు వధించి 7 బలులు అర్పించి కూడా 7 మార్లు బ్లెస్సింగే, దీవెనే ఇచ్చాడండి. ఎందుకు ఈ విషయం? బిడ్డదారా గుర్తుపెట్టుకోండి. 2 కీలకమైన విషయాలు చెప్పి ముగించకపోతే అప్పుడు అడగండి. అది ఎంత సమయం పట్టిందో తెలీదు. 2 కీలకమైన చెప్పి ముగించేస్తాను నేను. మొట్టమొదటిది దేవుడు ఒకరికి తోడై ఉంటే, దేవుడు ఒకరి పక్షం వహిస్తే, శాపాలు పెడదాము దుర్మార్గాలు చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా దీవించి మేలు చేసే పోతారు. దేవుడు తోడై ఉన్నవానికి కీడు చేసే మగోడెవడు లేడు. హలో, దేవుడెవనికి తోడై ఉన్నాడో వానికి ఒరిజినల్గా కీడు చేసే మగోడెవడు లేడు. కీడు చేశానని ఎవడన్నా సంకలు ఎగరేసినా తిరిగి చూస్తే వాడు పూర్తిగా మేలే చేసి ఉంటాడు. ఏలయనగా దేవుడు వానికి తోడై ఉన్నాడు. ఇరవై తులాల వెండికి అమ్మిన వాళ్ళు ఒకళ్ళు, చెయ్యని నేరం నెత్తి మీద వేసి జైలుకు పట్టించిన వాళ్ళు ఇంకొకళ్ళు. ఇద్దరు కలిసి ఐగుప్తు సింహాసనం ఎక్కిచ్చారు. ఇప్పుడు చెప్పండి, మేలు చేశారా కీడు చేశారా? ఎవరికి? యోసేపుకి ఎక్కించాడు. అదే నేను చెబుతుంది, నిన్ను పాడు చేద్దామని నీకు ఇబ్బందులు కలిగించిన వాళ్ళందరూ కొంత జర్నీ జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు పూర్తిగా నీకు మేలు చేసి ఉంటారు. ఎలయనగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. చెప్పు దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా ప్రభు నాకు సహకారుడై ఉన్నాడు. ఇది మొదటి సంగతి. 2 అన్నాను, ఒకటి అయిపోయింది, సంతోషం. ఇంక రెండోది కూడా చిన్నదే. అంటే రాజులు, రంగప్పలు, అధికారాలు, ఆఖరికి భక్తి సాధకులు. అప్పుడేమో బిలాం వచ్చాడు, ఇప్పుడేమో సంఘం మీదికి, దేవుని పిల్లల మీదికి మాంత్రిక శక్తులు, మంత్ర ప్రయోగాలు, చేతబళ్ళు, చిల్లంగులు, బాణామతులు, హెచ్చాటంలు, ఉచ్చాటంలో, వశీకరణలో, ఆకర్షణలో, సమస్త దిక్కుమాలిన ప్రయోగ తంతులన్నీ పాపం ఎన్ని విధాలుగా తిప్పలు పడుతున్నారో కొంతమంది, ఎటనన్నా ఈ గుంపుని దెబ్బకొడదామని. కానీ ఏం చేద్దాం? నిప్పు పెడదామన్నోడు ఇల్లే తగలబడుతుంది. ఎందుకంటే తన పిల్లలకు ఆయన తోడై ఉన్నాడు. శక్తిని ఉపయోగించిన, యుక్తిని ఉపయోగించిన, భక్తిని ఉపయోగించిన, తాంత్రిక శక్తిని ఉపయోగించిన ఏది పని చేయదు. ఎందుకు? మనకు తోడై ఉన్నవాడు నరుడా. ఏ శక్తులు, ఏ యుక్తులు, ఏ అధికారాలు, ఏ ప్రయోగాలైనా అన్నీ కుండలే కదా. మరి కుమ్మరెవరు? కుండలు ఎలాంటివైనా, ఎంత బలీయమైనవైనా, ఎంత పెద్దవైనా, వాటన్నిటినీ చేసినటువంటి కుమ్మరి ముందు దాసోహమే. మంత్రప్రయోగాలైనా దాసోహమే, అధికారాలైనా దాసోహమే, రాజ్యాధినేతలైనా దాసోహమే. అందరూ నాసికారంధ్రంలో ఊపిరి కలిగి ఉన్నటువంటి అల్పులే కదా. అందుకే చెప్పాడు, భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. తర్వాత పిచ్చుకల మీద చెప్తాడులే, మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా నేలబడదని. దాన్ని వెంట్రుకలు కూడా ఆపాదించా. తండ్రి సెలవు లేక ఒక్కటి కూడా ఎవడు, సెలవు అయితేనే నువ్వు 100 సార్లు దువ్వినా సరే, సెలవు కాకుండా ఒకటి కూడా కదలదు. ఏదన్నా మరి నీకు జుట్టు ఊడిపోతుందంటే సెలవు ఇచ్చాడు దేవుడు. ఎండాకాలం ఎక్కువ ఇబ్బంది లేకుండా కాస్త జుట్టు తక్కువగా ఉంటే ఫ్రీగా ఉంటుందని. కొన్ని ఊడిపోవును కాకంటే ఊడిపోతున్నాయి. నువ్వు దువ్వినప్పుడు దిగులు పడవాకు, ఏందో నా జుట్టు అంతా పోతుంది. ఆడవాళ్ళకి ఏం దిగులో.
అంటే మగవాళ్ళకి లేదని మగవాళ్ళు కూడా ఉంటుంది, ఏం చేద్దాం, ఐదు మగవాళ్ళకి మరి సిగ్గులేని జీవితాలు కాబట్టి ఉంటే ఉంది పోతే భాడే అనుకుంటాడు. ఆడవాళ్ళు అట్టు కాదు బాబు, జుట్టుపోతే బాగుంటుందని అనుకుని గందరగోళం అయిపోతుంటారు. ఏం చేద్దాం, దేవుడి సెలవైంది, ఊడిపోతుందమ్మా, దిగులేసుకోమాకురా, ప్రార్థన చేయమ్మా, దేవుడి చేత అయితే మళ్ళీ స్తోత్రం చెప్పండి చేతులెత్తి. తల వెంట్రుకను నువ్వు లెక్క చేయవు. ఏదైనా నీకు తిరస్కరించాలి, తృణీకరించాలంటే అది నాకు ఒక వెంట్రుకతో సమానం బ్రదర్, నేను దాన్ని లక్ష్య పెట్టినంటూ. అంటే వెంట్రుకను చాలా తక్కువైందిగా నువ్వు మాట్లాడతావు, నువ్వు తక్కువైందిగా మాట్లాడిన వెంట్రుకను కూడా నా తండ్రి ఎంతో ఘనంగా చూసి లెక్క పెట్టాడట. అంత సీరియస్ నువ్వు దేవునికే. ఈరోజు జరుగుతున్న దుర్మార్గం చూడండి, మనుషులు చేసే దుర్మార్గం. కొట్టి దైవజనుడిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి స్థలం లాక్కొని నడివీధులలో నవ్వుల పాలు చేసినోడినేమో సన్మానించి సత్కరించి సహకరించి తన్నులు తిని దెబ్బలు తిని అక్కడ సమాజానికి మేలుకరంగా జరుగుతున్న సేవను కోల్పోయి స్థలం కోల్పోయి ఇబ్బందులు పడిన దైవజనుడినేమో తప్పు చేశావు అయ్యా, నన్ను కొట్టారయ్యా, నన్ను ఇబ్బంది పెట్టారయ్యా, నన్ను టార్చర్ చేశారయ్యా అంటే ఆ ఊసి ఎత్తకుండా అసలు నువ్వు దళితుడు పెట్టవుతావు అంటే న్యాయ వ్యవస్థ ఎక్కడికి పోయిందో ఒక్కసారి చూడండి. అయ్యా నన్ను కొట్టారయ్యా, నా స్థలం లాక్కుందని, నాకు అన్యాయం చేశారయ్యా, నాకు దుర్మార్గం చేశారయ్యా అని అతను సమస్య చెప్పుకుంటే, సరే నిన్ను తన్నినా తిట్టినా ఏం చేసినా అసలు ముందు దళితుడు అయితే కదా నీ గురించి, నీకు అసలు దళితుడే కాదు నువ్వు, మరి కొట్టిన దెబ్బల సంగతి ఏంది, అవన్నీ వేస్ట్. ఇక అసలు నీకు లేదు, అసలు నువ్వు ముందు అసలు నీ క్లోజ్ డిస్మిస్. వా ఓరే న్యాయం 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 న్యాయం. పర్వాలేదండి, పర్వాలేదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు శ్రమ పడిన ఎడలా మహోన్నతునైన దేవుని సర్వశక్తుని మహిమ మీ మీద ప్రకాశించుచున్నదన్నాడు పేతురు. డోంట్ వరీ నా కుమారుడా, ఏం బాధపడద్దు. ఇవన్నీ నీవు అత్యధిక మహిమను పొందడానికే నీకు వస్తున్నాయి, నువ్వు అవమానం తలంచవద్దని నా దేవుడు ఆనాడే పేతురు ద్వారా మాట్లాడాడు పేతురు పత్రికలో. కాబట్టి ఈరోజు ఇంత స్పష్టంగా జరుగుతుంది అన్యాయం, అయినా సరే మనకు లేదు భయం. ఎందుకంటే వాగ్దానాలు, వందలాది వాగ్దానాలు మనకి ఇచ్చినటువంటి మహనీయుడైన దేవుడు, మాట తప్పని దేవుడు, రోషం గల దేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు, శౌర్యవంతుడైన దేవుడు, సార్వభౌముడైన దేవుడు, విశ్వ న్యాయాధిపతి అయిన దేవుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులకు అధిపతి, సర్వలోక చక్రవర్తి, సర్వలోక చక్రవర్తి ఆయన వాడు మనకు తోడై ఉన్నాడు. ఆయన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. ఇది మొదటి సంగతి. దేవుడు తోడై ఉంటే మనకు నష్టములు కూడా లాభములుగా మారిపోతాయి. సమస్యను తెచ్చామని సంకలెగరేసుకుంటున్న వాళ్ళు సమస్యలో పడతారు. నీకు సమస్యగా వాళ్ళు తెచ్చింది నీ కిరీటానికి కారణమైతే, నీ కిరీటానికి కారణమైతే ఏలయనగా మీరు పూర్తి చేయని తర్వాతే, ఏలయనగా ఎందుకనగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. చెప్పు ఏలయనగా నేను అంటాను, అప్పుడు నువ్వేం చెప్పుకుంటావు? అది అబ్బా భలే ఉంది చెవులకు ఇంపుగా. ఏలయనగా మరి నాకనరా, నీకు అని కూడా అన్నా. నేను ఇన్నిసార్లు నీకు అన్నప్పుడు ఒకసారి అన్న, ఎంత స్వార్థం అండి. ఇప్పుడు మీరు ఏలయనగా, ఇది శ్రవణానందకరంగా ఉంది, మళ్ళీ ఒకసారి అనండి. ఏలయనగా ఆమేన్. అది దేవుడు మనకు తోడై ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. శాపాలు కూడా దీవెనలుగా మారిపోతాయి. ఓకే, ఈడేం చేశాడు తెలిసి కుట్రవాడు, 7 సార్లు శాపాలు పెట్టిన దీవెనలుగా మారినాయని వాడు కూర్చొని ఏడుతున్నాడు. నీ డబ్బులు తీసుకొని నువ్వు వాళ్ళని దీవించిపోతా, కనీసం ఏదైనా ఆలోచన అన్నా చెప్పవా, మాకేం అర్థం కావట్లేదు అంటే వాడు చెప్పాడు ఆ కుట్ర ఆలోచన ఒకటి. ఏం చెప్పాడంటే, బాయ్ వాళ్ళ సంగతి నీకు తెలియదురా, నువ్వు పోయి డైరెక్ట్గా సృష్టికర్తతో పెట్టుకున్నావురా, నిన్ను ఎవరు నిర్మించారో ఆయనతో పెట్టుకున్నావు నువ్వు, ఆయన తోడై ఉన్నాడు రా వాళ్ళకి, వాళ్ళని ఏం చేయాలన్నా ఆయన చేయాలి.
వాళ్ళని ఏం చేయాలని న్యాయం చేయాలి. ఇంకొకళ్ళని చేయనీడు. అస్సలు వాళ్ళని ఊడు ముట్టడానికి లేదు. వాళ్ళని తినిన ఆయనే, పెళ్లి చేసుకున్న ఆయనే. స్తోత్రం. తన భార్యనుగా చేసుకున్నట్టుగా ఇశ్రాయేలును చేతబట్టాడురా దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఏ భర్త అయినా భార్యను తన్నమని, తిట్టమని, కొట్టమని పక్కవాడికి అప్పచెబుతాడా? ఏందిరా నీ భార్య పనికి మాలింది, వదిలో నేను దంతానంటే లాగి నువ్వు వాడిని బిగుతావు. బేగవా పెట్ట 4 ఏందిరా నన్ను కొడుతున్నావు, నీకు ఎదురు తిరిగిందా నీ భార్య నేను కొడతానికి వస్తుంటే? ఎదురు తిరిగితే నువ్వెందుకు కొడతావురా? కాదురా నీకే ఎదురు తిరిగింది. తిరిగితే నువ్వెందుకు కొడతావు? నీకేం హక్కు? ఆమె నా భార్య. ఎదురు తిరిగిద్దో, ముద్దుగా 4 తన్నిద్దో, తనులు తింటాను నేను. లేదు చిరాకు పుట్టిన లాగి 2 నేనే పీకుతా. నా భార్యను కొడతానికి వస్తున్నావు, తూకోని రే అని నువ్వుదంతా నేను ఎవరినైనా ముట్టనిస్తావా నీ భార్యని? నీ పక్షంగా వచ్చినా సరే ఒక మాట అన్నిస్తావా? నీకు దండం పెడతా చెప్పండి, ఇంతలా ఎండ కొడుతున్నా కూడా మీకు మంపి ఆడుంటుందో నాకు అర్థం కావట్లేదు. అలాగే భార్యను కూడా అప్పచెప్పదు, ఆ భార్య కూడా భర్తను అప్పచెప్పదు. అవసరమైతే వాడి మీద దాడి చేయడానికి వచ్చిన సరే అడ్డుపడిద్ది. ఏమని? ఎరా ఆ పిల్లని అవంతను కొడుతున్నావు, నీ ఎంత తెలుసు అంటే, అన్నయ్య ఇది మా కుటుంబ విషయం, ఇది మా ఫ్యామిలీ విషయం, మీకు సంబంధం లేదు, వెళ్ళిపోండి అని మామూలుగా మా వివత్సం చేయదు. అప్పుడు ఆవేశంగా పోయినాడు, లేదు నీకు ఇంతే జరగాలి, ఇంకా తను అరే ఇంకా 4 తను మామూలు కాదు, తన్నుకుంటావో కొట్టుకుంటావో నీకు సంబంధం లేదు అన్నయ్య, నీకు సంబంధం లేదు, మీరు పోండి. అట్లా ఎన్నిసార్లు పోయి సిగ్గుపోయి రాలా మనం? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? పోలా? ఆయన ఎంత ఇబ్బంది పెట్టిన సంఘమేమో ఆయన అప్పచెప్పదు. ఆయన ఎంత టార్చర్ చేసిన సంఘమును పరులోకి అప్పగించడు. అది యేసయ్యా. నువ్వు అప్పచెబుతావు యేసయ్యని? ఏం చేశాడమ్మా దేవుడు నీకు అది ఇది అని అంటే, మీరు నన్ను అనండి, నా ప్రభువును మాత్రం అనొద్దు. ఇది ఎట్టుంది? ఇది మా ఇంటి విషయం, నీకు సంబంధం లేదన్నట్లేదు. ఇప్పుడు సంఘానికి ప్రభుకి మధ్యలో వచ్చేవాళ్ళు బకరాలు అవుతారు అనమాట. బాలాకుకు చెప్పాడు బిలాము, ఒరే పిచ్చోడా, వాళ్ళకు తోడై ఉన్నవాడు భూమి ఆకాశంలో సృష్టికర్తరా అన్నాడంటే గాల్లో కూడా కనపడవు నువ్వు. వెరీ డేంజర్ రా బాబు వాళ్ళు. నా వల్లే కాలేదురా, శాపాలు పెడదాం నోరు తెరిస్తే దీవెనలుగా మార్చాడు. నువ్వేం చేసినా కాదురా అబ్బాయి, ఏదన్నా చేస్తే వాళ్ళ దేవుడే వాళ్ళని శిక్షించాలి కానీ ఎప్పుడు టచ్ చేయడానికి లేదన్నాడు. అప్పుడు సరే ఆ ఐడియా అన్నా చెప్పు. వాళ్ళ దేవుడే వాళ్ళకి శత్రువై వాళ్ళని ఎలా నాశనం చేస్తాడో ఐడియా చెప్పంటే, ఏం లేదురా, ఇంత సొమ్ము ఇచ్చావు కాబట్టి న్యాయం చేయాలి కాబట్టి చెబుతున్నా. వాళ్ళ దేవుడికి నచ్చని పనులు కొన్ని ఉన్నాయి, అవి వాళ్ళు చేసేటట్టు వాళ్ళని ప్రేరేపించు. ఆ నచ్చని పనులు చేసేటట్టు వాళ్ళని శోధించు. అందులో ఒకటి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని వారు తినకూడదు. 2, అన్య స్త్రీలతో వారు జీవించకూడదు, వ్యభిచరించకూడదు. అర్థమైందా? భక్తి సంబంధమైన వ్యభిచారము, శరీర సంబంధమైన వ్యభిచారము 2. వ్యభిచారం అనేది జరగకూడదు వాళ్ళకి. అదేంటి? దేహముతో వాడు వ్యభిచరించకూడదు. 2వది, ఆత్మలో కూడా తమ దేవుణ్ణి తప్ప ఇంకో దానికి మొక్కకూడదు, దాన్ని తీసుకోకూడదు. ఈ 2 నువ్వు కానీ చేశావంటే వాళ్ళకి ఉరి పెట్టినట్టే. నువ్వు ఆ దెబ్బతో నాశనం అవుతారు. ఎందుకంటే ఆ పనిగాని వాళ్ళు చేస్తే వాళ్ళ దేవుడే వారి పాపమును బట్టి వాళ్ళను శిక్షిస్తాడు. వాళ్ళ చేత పాపం చేయిస్తే తప్ప ఏ విధంగా కూడా వాళ్ళని నువ్వు గెలవలేవురా నాయన. ఏ దేవుడు వాళ్ళకు రక్షకుడై ఉన్నాడో ఆ దేవుడే వాళ్లకు శిక్షకుడుగా మారి శిక్షించాలంటే వాళ్ళ చేత పాపం చేయించరా. అప్పుడు మోయాబు స్త్రీలను కొంతమందిని ఎంపిక చేసి
అందగత్తెల్ని ఇశ్రాయేలీయుల జెంట్స్ అవి వదిలారు అటు. ఆ స్త్రీలు వాళ్ళని ఆకర్షించి వాళ్ళు బయల్పయేరుతో కలుసుకున్నట్లు వాళ్ళతో కలిసి పాపము చేసి ఆ శాపగ్రస్తమైనటువంటి వాటికి మొక్కి అక్కడి వాటిని తినునట్లుగా వీళ్ళు ప్రేరేపించారు, వాళ్ళు చేశారు. ఫలితంగా దేవుని కోపం ఇశ్రాయేలు మీద మండింది. మండి తెగులు రేగే. ఎంతమందో తెలుసా? ఎంతమందో? 24,000 మందా? 28,000? 22? 34? బాయ్ సలట్ నీళ్ళు బాయ్ ఇందులో కాసినాయి. ఇట్లా బెడి దేశాలు కాగుతున్నాయి వేడెక్కి. అంటే సలట్ నీళ్ళు అంటే మరి కూలింగ్ నీళ్ళు ఏం లేవులే, కొండలో నీళ్ళు పోయమంటున్నాడా? స్తోత్రం. మళ్ళీ మీకు అది కూడా డౌటే కాదు, వాడేమో చల్లటి నీళ్ళు తాగుతున్నాడు, మన ఏడు సెగలతో చేస్తున్నాను కూడా కుండలో నీళ్ళు అని చెబుతున్నాను. స్తోత్రం. ఇవా ఎన్నేళ్ళు పోయారు? 24,000 మంది పోయారు. ఎవరి ఎఫెక్టు? ఎవరి ఎఫెక్ట్ నానా? వాళ్ళ తప్పే. ఇప్పుడు ఇక 2 మాటలన్నా, ఫస్ట్ది అయిపోయింది, ఇక 2ది కూడా అయిపోయింది. అమ్మయ్య, ఫస్ట్ది ఏంది? దేవుడు తోడై ఉంటే ప్లస్సులు కూడా మైనస్లు కూడా ప్లస్సులు అవుతాయి, నష్టాలు కూడా లాభాలుగా మారతాయి. శత్రువులు మిత్రులు అవుతారు, శత్రువులు పాదపీఠం అవుతారు. ఆ పాదపీఠం మీద కూర్చొని నువ్వు పరిపాలన చేయొచ్చు దేవుడు తోడై ఉంటే. ఆ దేవుడే శత్రువు ఎప్పుడు అవుతాడు అంటే ఆయనకి వ్యతిరేకమైన పాపం చేసినప్పుడు. కుటుంబాలు శపించబడటానికి, సమాజాలు శపించబడటానికి, భక్తులు బలహీనలైపోవడానికి పాపమే కారణం. ఏది కారణం? పాపమే కారణం. ఆ పాపము మన నుండి జరిగినప్పుడు అప్పుడు దేవుడు శత్రువు అవుతాడు, దేవుడు విముఖుడు అవుతాడు. ఈంతున తెగులు రేగి 24,000 మంది చస్తుంటే ఒకడేం చేశాడో తెలుసా? ఒక దరిద్రుడు. ఆ మోయాబు స్త్రీలలో ఒక ఆమెని, ఆమె పేరు కొజ్బి. ఆమె పేరేంటి? కొజ్బి అనే ఆమెని తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం ఎదురుగా తీసుకెళ్తున్నాడు. వాడి పైత్యం పతనం అయిపోయాడులే. ఆమెతో పాపం చేయటానికి ప్రత్యక్ష గుడారం ముందుగా తీసుకెళ్తున్న వాడి బరి తెగింపు చూడండి. ఆంతున తెగులు రేగి 24,000 మంది సచ్చి శవాలై ఉంటే వీడి కామ వికారం, కామాతురత, కామాభిలాష, క్షణికానందం తీసుకెళ్ళి పాపం చేయటానికి ప్రత్యక్ష గుడారం ఎదురు నుంచి తీసుకెళ్తుంటే ఫినెహాసు చూశాడు, కడుపు రగిలిపోయింది. ఆంతున ప్రతి గుడారంలో మరణ ఘోష వినపడుతుంటే, దుర్మార్గుడా నీకెక్కడ మతి లేదురా, ఏమిట్రా నువ్వు చేసే పనని ఈట తీసుకొని పోయి పడగ చోటుకు వెళ్ళి అలాగూ ఇద్దరిని పొడి చేశాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఫినెహాసు చేశాడో దానిని దేవుడు పరిహారముగా ఎంచి ఇశ్రాయేలులో తెగులు నిలిచిపోయెను అనుంది. నేను ఓర్వలేని దానిని ఫినెహాసు చూసి ఓర్వలేకపోయాను గనుక ఫినెహాసుతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను అని ఫినెహాసుని బ్లెస్ చేసి ఫినెహాసుతో నిబంధన స్థిరపరిచాడు. ఇప్పుడు ప్రాయశ్చిత్తం జరగాలి. ఈనాడు యావత్ క్రైస్తవ సంఘము ప్రపంచవ్యాప్తంగా, అలాగే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా శ్రమను ఎదుర్కొంటుంది. దేవుని మౌనానికి కారణం ఒకవేళ మన పాపమేమో, మన దోషమేమో, మన అవిధేయతేమో, మన నిర్లక్ష్యతేమో, మన మూర్ఖతేమో, మన సుఖభోగ లాలనేమో. ఎక్కడ ఏ పాపమును బట్టి మనం అప్పగింపబడుతున్నామో, మన వస్త్రములు గాక మన హృదయములను చింపుకొని మనం ప్రభు వైపు మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకొని కూలిపోయిన మన ప్రార్థనా బలిపీఠంను తిరిగి కట్టి దేవునికి మొర్రపెట్టి దైవశక్తి దిగివచ్చున్నట్లు, దైవాగ్ని దిగివచ్చున్నట్లుగా మన పాపములను ఒప్పుకొని మమ్మను స్వస్థపరచము, మా దేశమును స్వస్థపరచమని మనం మొర్రబెడితేమేమి కృపగల దేవుడు కనికరించి ఆయన రక్తము చేత మన పాపములను పరిహరించి మనకు విజయము చేకూర్చ సంసిద్ధుడై ఉన్నాడు. లే అమ్మయ్య,
1-10 కూడా కాలేండి. ఈరోజు దేశము క్షోభను అనుభవిస్తుంది, రాష్ట్రములో దేవుని పిల్లలు క్షోభను అనుభవిస్తున్నారు. సరే, దీన్ని అటు పక్కన పెడితే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అప్పుల ఊబిలో, ఆర్థిక సమస్యల్లో, శరీర రోగాల్లో, ప్రయత్నాలు విఫలమై, చదివినా జాబు లేక, ఎగ్జామ్ రాసినా విజయం రాక, కుటుంబాల్లో సమాధానం లేక, అనుకున్నవి జరగక, కోర్టు కేసులని, సమస్యలని, కుటుంబాలు విచ్ఛిన్నమని, వ్యసనాల్లో బందీలైపోయిన కుటుంబ సభ్యుల్ని కలిగి ఉండి నానా విధాలుగా నలిగిపోతున్నటువంటి బిడ్డలుగా మీరందరూ, మనమందరము ఎన్నో రకాల ఇబ్బందుల్లో, శ్రమల్లో, శోధనలో కొట్టబడుతున్నాం. ఒకవేళ ఈ విధంగా మనం నలగటానికి ఒకవేళ మన పాపం కారణమేమో. ఏ దేవుడు రక్షకుడై ఉన్నాడో, ఏ దేవుడు ప్రాకారమై ఉన్నాడో, ఏ దేవుడు తల వెంట్రుకలన్నీ లెక్కించానని వాగ్దానం చేశాడో, ఆ దేవుడు ఈరోజు సమస్యలకి, శ్రమకి, బాధకి, వేదనకి, ఇరుగుకి, ఇబ్బందికి, నిందకి, అవమానానికి, దూషణకి ఎవరు సాయం చేస్తారా దేహి దేహి అని ఎదుటి వాళ్ళని చేతులు చాపే కరువుకి ఈరోజు నిన్ను నన్ను ఎందును బట్టి అప్పగించాడో ఒక్కసారి ఆలోచిద్దాం. మన దేశమును, మన రాష్ట్రమును, సంఘములను ఎందుకు అప్పగించాడో ఒక్కసారి ఆలోచిద్దాం. మన దేవుని వైపుకు తిరిగి మన హృదయములను చించుకుందాం. ప్రాయశ్చిత్తంగా ప్రభు రక్తాన్ని ఆశ్రయించి పరిహారం జరిగించి కృప వేడుకుందాం, సహాయము అర్థిద్దాం. రండి, తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజమే తండ్రి, నా ఈ వేదనకు నా పాపమే కారణం, మా ఈ వేదనలకు మా పాపములే కారణం. మా అవిధేయతలో, మా అజ్ఞాన కృత్యములో ఏవి కారణమై ఉన్నవో తండ్రి ఈరోజు నాతో ముక్కుసూటిగా మాట్లాడావు, ముఖాముఖి మాట్లాడావు. మేము అనుభవిస్తున్న క్షోభకి మా పాపములే కారణం, మా ఓటములకు మా పాపములే కారణం. ఓ దేవా, ఒప్పుకుంటున్నాం, క్షమించు, నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు. ఈరోజు ఎంతమంది బిడ్డలు నిజంగా పశ్చాత్తాప్తులై మారు మనసు పొంది పాపములో నొప్పుకొని నీ వైపు తిరుగుతున్నారో వారందరి మీదకి నీ రక్తం ప్రోక్షించు, నీ రక్తం ప్రోక్షించు, నీ రక్తం ప్రోక్షించు, నీ రక్తం ప్రోక్షించు. నిలువెల్ల కడుగు, నిలువెల్ల కడుగు, నిలువెల్ల కడుగు, నిలువెల్ల కడుగు, నిలువెల్ల కడుగు. వారు అనుభవిస్తున్న బాధ, వేదన, శోధన, కష్టము, కన్నీరు, దుఃఖము, నింద, అవమానం యేసు నామములో కొట్టివేయబడును గాక. విడుదల, 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 విడుదల. జయము, 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 జయము మా బిడ్డలకు, మాకు కలుగును గాక. సాతాను కుతంత్రాలు, కుట్రలు లయమైపోవును గాక. దుష్ట ప్రయోగాలు నాశనమగును గాక. ప్రయత్నాల్లో విఫలత తొలగిపోయి సఫలత కలుగును గాక. ఊహించని గొప్ప విజయములు, ఊహించని మలుపులు నీ కృపతో మేము త్రిప్పబడుదుము గాక. ఆ తండ్రి, నా బిడ్డల దోషములు క్షమించు, మా దోషములు క్షమించు, మా దేశమును స్వస్థపరచు, నీ పిల్లలను స్వస్థపరచు. స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఉన్న బిడ్డలు, పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు నీ కృపాక్షేమము కలిగించి, సర్వశక్తుడా నీ సమాధానం మా బిడ్డలతో కూడా ఉంచి, ఈరోజు విన్న మాటలను బట్టి పశ్చాత్తాప్తులై ప్రార్థన చేసి ఫినెహాసు పరిహారం చేశాడు ఆనాడు. ఈరోజు మేము ఆ పరిహారాలు కాదు, నీ రక్తమే మా పాప పరిహారం. ప్రభు, నీ రక్తమును ఆశ్రయించి నిన్ను వేడుకొని పడగొట్టబడిన మా బలిపీఠములు, ప్రార్థనా బలిపీఠము తిరిగి కట్టుకొని, నా ప్రభువా నీకు మొర్ర పెట్టుచు నీ కార్యములను స్వతంత్రించుకున్నట్టుకు సహాయము చేయి. మా దోషములన్నీ కూడా నీ రక్తంతో కడిగి శుద్ధీకరించు. నీ కార్యములు మొదలుపెట్టు తండ్రి, నీ కార్యములు మొదలుపెట్టు. గొప్ప విజయములు మాకు దయచేయి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి. దేవుణ్ణి శత్రువుని చేసేది ఏంది? మనకి పెద్దగా ఆ పాపం పరిహారం పొంది దేవుని ఆశ్రయించి, ఆయన రక్తమును ఆశ్రయించి కృపను వేడుకొని ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన మన పక్షమునుంటే శాపాలు కూడా దీవెనలుగా మారతాయి. అవమానాలే సోపానాలు, సోపానాలు అంటే మెట్లు, సోపానాలుగా మారి నువ్వు అందలం ఎక్కేటట్టుగా దేవుడు చేస్తాడు. ఇక ఏది చేయాలన్నా దేవుడు చేయాల్సిందే, కానీ నిన్ను గెలవగలిగే దమ్మె ఎవడికి లేదా.